హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఎన్పిడిసిఎల్ ఎస్పిడిసిఎల్ తో పాటు మూడో డిస్కమ్ మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశం 4 గంటల పాటు జరగగా ఇందులో పలువురు మంత్రులు అండ్ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పలు విషయాలపై చర్చించారు. ఆ అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో లిఫ్ట్ ఇరిగేషన్, వ్యవసాయం, వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డ్ పవర్ కనెక్షన్లు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. 3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు త్వరలో టెండర్లు వేయనున్నట్టు తెలుస్తుంది. రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ఓఆర్ఆర్ లోపలి 27 అర్బన్ లోకల్ బాడీస్ జిహెచ్ఎంసీలో విలీనం చేయనున్నట్టు తెలుస్తుంది. గ్రేటర్ పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. జూబ్లీ హిల్స్ లో కొత్తగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ములుగులో స్పోర్ట్స్ స్కూల్ కు 40 ఎకరాల స్థలం కేటాయించనున్నట్టు కూడా ఇందులో చర్చించారు. రాష్ట్రంలో ఇప్పుడున్న ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్ డిస్కంలతో పాటు మూడో డిస్కం ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు, మిషన్ భగీరథ, సురక్షిత తాగునీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు పవర్ కనెక్షన్లు అన్ని కొత్త డిస్కం పరిధిలోకి రానున్నట్టు తెలుస్తుంది. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో 4 గంటలకు పైగా కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం కేబినెట్ నిర్ణయాలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ మీడియాకు వివరించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఓఆర్ఆర్ ను ఆడుకొని ఉన్న 27 లోకల్ బాడీస్ ను ఇప్పుడు జిహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ 27 లోకల్ బాడీస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. పెద్ద అంబర్పేట్, జల్పల్లి, తుర్కయాంజల్, శంషాబాద్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, దమ్మాయిగూడ, తుక్కుగూడ, మేడ్చల్, నాగారం, పోచారం, గట్కేసర్, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, అమీన్పూర్, బడంగ్పేట్, బండ్లగూడ, జీగిర్, మీర్పేట్, తెల్లాపూర్, ఫిర్సాదిగూడ, జవహర్ నగర్, బోడుప్పల్, నిజాంపేట్, దుండిగల్, బొల్లారం మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో విలీనం కాబోతున్నాయి. అందుకు అవసరమైన జిహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్లకు సవరణలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల కమిషనర్ కుముదిని ముహూర్తం కూడా పెట్టారు. సో మూడు విడతల్లో ఈ ఎలక్షన్స్ జరగనున్నాయి. అదే రోజు కౌంటింగ్స్ కూడా జరగనున్నాయి. సో 11, 14, 17వ తేదీలో ఎలక్షన్స్ తేదీలను తను ఫిక్స్ చేశారు. రాష్ట్రంలో 1.66 కోట్ల మంది గ్రామీణ ఓటర్లు ఉన్నట్టు కూడా తను వెల్లడించారు. అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్, షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం, వివరాలు వెల్లడించిన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని చూద్దాం. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాణి కుముదిని ప్రకటించారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను సిఈసి మంగళవారం విడుదల చేయగా రాణి కుముదిని మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చిందని తను స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,728 సర్పంచ్ స్థానాలకు మరియు 1,12,242 వార్డు స్థానాలకు 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నామంటూ తను చెప్పారు. డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ జరగనున్నట్టు తను వెల్లడించారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని కూడా తను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.66 కోట్ల మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారు. ఎలక్షన్ అబ్జర్వర్లను ఇప్పటికే నియమించామని, ఓటర్ల జాబితా సహా వివరాలన్నీ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో పొందుపరిచామని కూడా తను వెల్లడించారు. ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ తను కోరారు. కాగా రేపటికి రిజర్వేషన్లు సైతం ఖరారు అవ్వడంతో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. భవిష్యత్తుకు బ్రాండింగ్, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేలా కార్యాచరణ చేపడుతున్నామంటూ కూడా ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ బ్రాండింగ్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చరిత్ర, ప్రకృతి, కళలు ప్రముఖులకు ప్రచారంలో చోటు కల్పించాలి అంటూ కూడా తను తెలిపారు. తెలంగాణ గతం, వర్ధమానం, భవిష్యత్తును ప్రతిబింబించాలి అంటూ కూడా తను చెప్పారు.
బనకచెర్ల మరో మెలిక. తెరపైకి పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం. 58,700 కోట్ల ఖర్చు, 3 దశల్లో నిర్మాణం, డిపిఆర్ తయారీకి టెండర్లు ఆహ్వానం. డిసెంబర్ 11 లోపు బిడ్స్ కు అవకాశం. రాష్ట్రంలో భూబకాసురుల రాజ్యం అంటూ కూడా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం హిల్ట్ పాలసీ తీసుకొచ్చిందంటూ తను వ్యాఖ్యానించారు. మంత్రి శ్రీధర్ బాబుకు తెలియకుండానే రూపకల్పన చేశారు అంటూ రాష్ట్ర సంపదను దోచుకునేందుకు సీఎం ప్లాన్ చేస్తున్నారు అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. అంబానీ సరసన నిలిచేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రైవేట్ వ్యక్తుల కోసమే కొత్త పాలసీలు తీసుకొస్తున్నారు, 5 లక్షల కోట్ల అవినీతికి తెర తీస్తున్నారు అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. 9,292 ఎకరాల భూమి దారదత్తం చేసేందుకు కుట్ర జరుగుతుంది అంటూ తను తెలిపారు. ఫీజు రీఎంబర్స్మెంట్, గురుకుల సమస్యలపై వచ్చే నెల నుంచి నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు చెలరేగనున్నాయి అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. ఇప్పుడు మనం జాతీయ వార్తలు చూసుకున్నట్టయితే 100 ఏళ్ల నాటి గాయాలు మానాయి అంటూ కూడా అయోధ్యలో ప్రధాని మోదీ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొని కాషాయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా తను మాట్లాడుతూ 100 ఏళ్ల నాటి గాయాలు మానాయి అంటూ పేర్కొన్నారు. చూద్దాం. ఉత్తరప్రదేశ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్యలో ధ్వజారోహణ కార్యక్రమంలో శతాబ్దాల నాటి గాయాలు మానిపోయాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. బాలరాముడి ఆలయ శిఖరంపై జెండా ఎగరవేసిన అనంతరం ప్రధాని మాట్లాడారు. భారతీయ సాంస్కృతిక చైతన్యానికి అయోధ్య సాక్షిగా నిలిచిందన్నారు. జై శ్రీరామ్ నినాదంతో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రామభక్తుల సంకల్పం సిద్ధించింది అని తను వ్యాఖ్యానించారు. కోట్లాది మంది కళ సాకారమైంది. శతాబ్దాల నాటి గాయాలు, బాధల నుంచి నేడు ఉపశమనం లభించింది. 500 ఏళ్లుగా ఉన్న సమస్య పరిష్కారమైంది. ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నా అంటూ కూడా తను తెలిపారు. నన్ను టార్గెట్ చేస్తే దేశాన్ని షేక్ చేస్తా అంటూ కూడా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. సర్పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఆటలు తమ రాష్ట్రంలో సాగవని తను వార్నింగ్ ఇచ్చారు. తనను టార్గెట్ చేస్తే దేశాన్ని షేక్ చేస్తా అంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వార్నింగ్ ఇచ్చారు. బోంగావ్లో జరిగిన సర్ వ్యతిరేక ర్యాలీలో ఆమె మాట్లాడారు. సరుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ర్యాలీ చేపడతామని తను తెలిపారు. బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి నిబంధనలు విధిస్తుందని తను చెప్పారు. బీహార్ లో బీజేపీ ప్రచారాన్ని ఎత్తి చూపుతూ పొరుగు రాష్ట్రంలో బీజేపీ ఆటలను ఎవరు చూడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. భారత్ ను కమ్ముతున్న బూడిద మేఘం అసలేంటో చూద్దాం. భారత్ ను కమ్ముతున్న బూడిద మేఘం. హెల్బీ గుబ్బి పర్వత విస్ఫోటన ప్రభావం ఉపఖండం వైపునకు దూసుకొస్తున్న మేఘాలు. 10,000 ఏళ్ల తర్వాత ఇథియోపియాలో హెలిగుబ్బి పర్వత విస్ఫోటనంతో ఏర్పడిన బూడిద మేఘం భారత దిశగా కదులుతున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ బూడిద మేఘం ఉత్తర భారత రాష్ట్రాలపై ప్రభావం చూపే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అప్రమత్తం అవ్వాలని సూచించారు. చలి, కాలుష్యంతో వేళ్లూనుకుపోయిన ప్రాంతాల్లో దీని ప్రభావం మరింత ఇబ్బందులకు గురి చేస్తుంది అంటూ కూడా హెచ్చరించారు. అసలు ఈ బూడిద మేఘం ఎలా ఏర్పడుతుందో చూద్దాం. అగ్నిపర్వతం విస్ఫోటనం సమయంలో వెలువడిన బూడిద, సల్ఫర్ డయాక్సైడ్, రాతి, గాజు కణాలు వాతావరణంలోకి చేరి భారీ మేఘాలుగా మారాయి. ఇవి వేల మీటర్ల ఎత్తుకు ఎగిసి గంటకు 120 కిలోమీటర్ల వేగంతో భారత ఉపఖండం వైపు ప్రయాణిస్తున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం గుజరాత్, ఢిల్లీ, ఎన్సీఆర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, హిమాలయ ప్రాంతాల్లో బూడిద మేఘం ప్రభావం ఉండొచ్చు. అయితే ఈ మేఘం మంగళవారం 7:30 గంటలకు భారత గగనతలాన్ని దాటి చైనా వైపు కదులుతోంది అంటూ కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం తెలుగు ప్రభ ప్రత్యేక కథనం చూసుకున్నట్టయితే వెనుకబడిన వారిని ముందుకు తేవాలని మన తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.
వారికి విద్య, ఆర్థిక మద్దతు, నైపుణ్యాభివృద్ధి వృద్ధికి తోడ్పడుతుంది. అన్ని రంగాలలో తగిన సహకారం, ప్రోత్సాహం అందిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఊతం కలిగించేందుకు వారికి ప్రత్యేకంగా రెసిడెన్షియల్ పాఠశాలలు, సొసైటీల ఏర్పాటుతో ప్రత్యేక దృష్టి సారించింది. డిబిటి పద్ధతిలో ఉపకార వేతనాల అందజేత వారి గ్రామాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.